భారతదేశంలో ఏ ప్రభుత్వం వెల్ఫేర్ ఇస్తున్నాం, పెన్షన్ 47 లక్షలు ఇస్తున్నాం. ఎవ్రీ మంత్ కరెక్ట్ గా డెలివరీ అవుతున్నాయి. ఇంకొక పక్కన రేషన్ 5 kgs ఇస్తున్నాం. ఇంకొక పక్కన పండుగల కోసం మనం చాలా వరకు ఇవన్నీ కూడా చంద్రుని తోఫా కానీ, రంజాన్ తోఫా కానీ, సంక్రాంతి కానుక, లేకపోతే మీకు ఇంకొక పక్కన ఏదైతే పెద్ద ఎత్తున మనం ఇచ్చినటువంటి క్రిస్మస్ కానుక ఇవన్నీ కూడా ఇచ్చాం. అదే సమయంలో ఇంకొక పక్క చూస్తే ఏదైతే బీమా పథకం 5 లక్షల రూపాయలు, చనిపోతే 5 లక్షలు ఇస్తున్నాం. పూర్తిగా వికలాంగులైతే 5 లక్షలు ఇస్తున్నాం. పాక్షికంగా వికలాంగులైతే 3,20,000 ఇస్తున్నాం. వాళ్ళు ఎవరైనా చనిపోతే ఒకప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కూడా ఎన్ని ప్రోగ్రామ్ చేస్తున్నట్టు ఇంకా దీన్ని బాగా తీసుకుపోగలిగితే ఎవరైనా గర్భిణీ స్త్రీల దగ్గర నుంచి డెలివరీ అయితే తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ తీసుకుని వదిలిపెట్టడం, 6,000 రూపాయలు ఇవ్వడం. అక్కడి నుంచి ఎవరైనా చనిపోతే దాన్ని కూడా మనం పెద్ద ఎత్తున ఒక పేరు కూడా పెట్టుకొని ఎవరైనా చనిపోతే డెడ్ బాడీ తీసుకోవడం కోసం మహాప్రస్థానం అనే పేరు కింద ఇంటికి తీసుకొచ్చి ఇంటికాడ వదిలిపెట్టి 30,000 రూపాయలు ఇస్తున్నాం. ఎప్పుడు ఉండేది ఇవన్నీ వీఆర్ గివింగ్ నౌ. ఇది మీరు ఎంతవరకు ఓనర్షిప్ తీసుకుంటున్నారు? ఈరోజు ఎడ్యుకేషన్ లో పెద్ద ఎత్తున మనం కార్యక్రమాలు చేస్తున్నాం. వెల్ఫేర్ హాస్టల్స్ అన్ని స్ట్రీమ్లైన్ చేస్తున్నాం. ఇంకొక పక్కన మీరు చూస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా మనం విదేశీ విద్యార్థులని శ్రీకారం చుట్టాం. కోచింగ్ సెంటర్స్ కి శ్రీకారం చుట్టాం. ఆల్ ఇండియా కాంపిటీషన్, స్టేట్ కాంపిటీషన్ లో వీళ్ళందరికీ కోచింగ్ ఇస్తున్నాం. ఇవన్నీ కూడా మనం ఎప్పుడూ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అయితే ఈ ఇయర్ చదువుకుంటే నెక్స్ట్ 2 years 3 years ఇచ్చేవాళ్ళు. ఎవ్రీ మంత్ ఇస్తున్నాం. బయోమెట్రిక్స్ ఇంట్రడ్యూస్ చేశాం. 100% మంత్లీ వాళ్ళకు కూడా ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చాం. ఈ రోజు ఇవన్నీ కూడా ఈ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ని ఇక్కడున్న ఎమ్మెల్యేస్ కానీ, మంత్రులను కానీ ఎంతవరకు మనం అధ్యయనం చేస్తున్నాం, దీని ప్రభావం ఎంతవరకు సామాన్య ప్రజానీకం యొక్క జీవితాల్లో ఉపయోగపడతా ఉంది, ఎంతవరకు మీరు దీన్ని ప్రజల్లో కంటిన్యూగా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. దర్ ఇస్ 2 ways of it. ఒకటి మీరు పర్యవేక్షించినప్పుడు ఎక్కడన్నా ముసుగులు ఉంటే అది మీరు కరెక్ట్ అవుతాయి. 2 మీరు ఓనర్షిప్ తీసుకొని ప్రజలకు చెప్పినప్పుడు ప్రజలకు మనం చేసేదనే ఒక అభిప్రాయం రావడం. ఈ 2లో కూడా మనం వీక్ గా ఉన్నాం. నేను వెరీ క్లియర్ అండి. మనకి ఇన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పటికీ మనం ఎక్కడ అసలు సమస్యలు ఉన్నాయి అయినా పర్వాలేదు చేయాలని చేశాం. ఈరోజు బీసీ సప్లాన్ ఉంది, ఎస్సీ సప్లాన్ పెట్టాం, ఎస్టీ సప్లాన్ తీసుకొచ్చాం, కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ తీసుకొచ్చాం, ఇంకొక పక్కన బ్రాహ్మణ్ తీసుకొచ్చాం. ఫస్ట్ టైం అగ్రవర్ణాలకు కూడా ఈసారి 670 కోట్ల రూపాయలు 700 కోట్ల రూపాయలు మనం సెపరేట్ ఫండ్ పెట్టి అందులో కూడా పేదవాళ్ళు ఉంటే అన్ని విధాలను ఆదుకోవాలని చెప్పి ఒక కార్యక్రమం చేశాం. ఇప్పుడు నేను ఇవన్నీ కూడా వచ్చిన తర్వాత ఎమ్మెల్యే రోల్ మారింది, పార్టీ రోల్ మారింది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఒకప్పుడు ఆఫీస్ చుట్టూ తిరిగేదానికంటే ఈరోజు మీరు చేయాల్సింది ఓనర్షిప్ తీసుకొని ఇవన్నీ సక్రమంగా జరిగాయా లేదా, జరగకపోతే ఎక్కడ ప్రాబ్లం వస్తా ఉంది. ఈరోజు మనం కూడా ఈ ప్రగతి తీసుకొచ్చాం. లేకుంటే కంప్యూటరైజేషన్ అన్నీ చేస్తున్నాం. ఇవన్నీ అయిన తర్వాత మీ కాల్ సెంటర్ ఏదైనా అవన్నీతో కాల్ సెంటర్ పెట్టాము, రియల్ టైం గవర్నెన్స్ పెట్టాం. అదే మరి ఈ రోజు వాస్తవంలో మనం చూస్తే చాలా వరకు ఆటోమేషన్ లో మనకు ఇన్ఫర్మేషన్ వచ్చే పరిస్థితి వచ్చింది. రెయిన్ఫాల్, గ్రౌండ్ వాటర్, స్ట్రీట్ లైట్స్, లేకపోతే విండ్, లేకపోతే మీకు టెంపరేచర్, ఇవన్నీ రియల్ టైమ్ లో ఇన్ఫర్మేషన్ వస్తా ఉంది. అక్కడ ఎవరు మ్యానిపులేట్ చేయలేదు. ఈ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మీరు ఎంతవరకు ప్లానింగ్ చేస్తున్నారు, లేకుంటే మీరెంతవరకు మీ నియోజకవర్గంలో అనుసంధానం చేసుకుంటున్నారు. కరువు వచ్చినప్పుడు ఎవరికి వచ్చింది సార్, కరువు వచ్చేసింది, నేను అందుకే లాస్ట్ టైం మీరు కోప్పడ్డాను. అనంతపురంలో కరెక్ట్ టైంలో మనం ప్రెడిక్ట్ చేయలేకపోయాం.
అటు అధికార యంత్రాంగం, ఇటు పార్టీ యంత్రాంగం, సరే ప్రతిపక్షం అంతా ద్వారా తీసిన ప్రతిపక్షంగా వాళ్ళు మాట్లాడేది ఉండదు, వాళ్ళు చెప్పేది ఉండదు, వాళ్ళు వాయిస్ రేజ్ చేసిన క్రెడిబిలిటీ కూడా లేదు. మన వాళ్ళు అన్నిత్యం ప్రజల యొక్క ఇబ్బందులు కానీ, రేపు ఏం జరుగుతుందో ఈ రోజు అధ్యయనం చేసుకోవడం కానీ, దాని నుంచి మీరు ముందుగానే ఫోర్కాస్ట్ చేసి ఓకే ఈ వర్షాలు పడలేదు, పంట వండిపోతున్నాయి. నేను 4-5 సార్లు రేపు అందరికీ చెప్పాను. రెయిన్ గన్స్ ఇంట్రడ్యూస్ చేశాం. ఈసారి మొబైల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఒకటి పెడుతున్నాం. నా ఆలోచన ఏంటంటే 1750 కోట్ల రూపాయలు మనం పే చేసి దాంట్లో కనీసం దాంట్లో 1/4 సేవ్ చేసిన డబుల్ ఇన్కమ్, ట్రిపుల్ ఇన్కమ్ వస్తుంది. పోయినసారి నీళ్లు లేవు, ఈసారి నీళ్లు కూడా అవసరమైతే అందే నేవాలో వచ్చిన నీళ్లు కానీ ఇవన్నీ రెయిన్ వాటర్, ఈ వాటర్ రెండు కలిపి గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ చేయగలిగి సర్ఫేస్ వాటర్ ఉంటే 1, 2, 3 వెట్టింగ్స్ నీళ్లు లేకపోతే మనం ఇచ్చే అవకాశం వస్తుంది. అది 100% నేను చేసేస్తానని చెప్పలేము, కానీ కొంతవరకు ఈసారి చేయగలుగుతాం. ఎందుకంటే మనకు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చింది. ఒకప్పుడు అందరి గారు లాస్ట్ వరకు పోలా, ఎట్టి పరిస్థితుల్లో జూన్ లోపల అటు మొరక్సర్కి వెళ్ళాలి, ఇటు చిత్తూరుకు రావాలి, ఇటు కుప్పానికి వెళ్ళాలి, జిల్లా అంతా రావాలి. ఇది వస్తే మీకు కొంతవరకు వాటర్ అవైలబిలిటీలో ఉంటుంది. ఆ చెరువులు కొట్టగలిగితే క్యాస్కెట్స్ ఆఫ్ చెరువులు, ఒక చెరువులు పెడితే ఆ చెరువు నుంచి 10, 20, 50 చెరువులకు వెళ్ళిపోతాయి. దీనికి మొబైల్ లిఫ్ట్లు పెడితే ఎక్కడికక్కడ నీళ్ళు లేకపోతే 10 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు చేయడం అది వర్కౌట్ చేస్తున్నారు. ఇంకా ఈ రోజు రేపు వల్ల నేను మీటింగ్ పెట్టాను. నేను పెడితే నాకు ఐఎమ్ నాట్ హ్యాపీ, మళ్ళీ రమ్మన్నాను. ఒక పక్క ఎప్పుడూ జరిగిన విధంగా పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తున్నాం. మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. నాకు ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో ఆ ప్రాజెక్టులో అన్ని ఇబ్బందులు ఉంటే ప్రతి సోమవారం పెట్టుకున్నాం. అపోజిషన్ పార్టీస్ ఏంటి, ఆ ప్రాజెక్టు జయప్రదం కాకూడదు. అది వస్తే మనకు పేరు వస్తుంది, అది రాకపోతే వీళ్ళకి మంచిది. ఎన్ని విధాలు అడ్డుపడాలో మొన్న కూడా పురుషోత్తపట్నం విరమణ చేస్తే అక్కడ ల్యాండ్ అక్విజిషన్, చిన్న ల్యాండ్ అక్విజిషన్ అడ్డం పడ్డారు. అంత మునుపు పట్టిసీమకు అడ్డం పడ్డారు. ఇక్కడికి వచ్చినప్పుడు మొత్తం దారిలో వస్తారంటే మొత్తం ల్యాండ్ కూడా అడ్డం పడ్డారు. అటు వన్ స్టేజ్ మన ఎమ్మెల్యేలు కూడా కొంతమంది ఆ నాని కానీ ప్రభాకర్ కానీ బాగా పనిచేశారు, కన్విన్స్ చేశారు. మనం లెవెల్గా డబ్బులు ఇచ్చాం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. 30 లక్షలు 40 లక్షలు ఇచ్చాం. ఈ రోజు మనం పోలవరం ప్రాజెక్టులో 10 లక్షలు 15 లక్షలు డబ్బులు ఇస్తున్నాం. ఒక ఎకరాకు 10 లక్షలు పైన ఇచ్చాం. 10,50,000 ఇచ్చాం. 10,92,000 ఇచ్చాం. 1,450 కోట్ల రూపాయలు డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్ లో ఇస్తాం. మళ్ళా రీహాబిలిటేషన్ ఒక్కొక్కరికి 6 లక్షలు, ఆ ప్రాంతంలో ప్రతి ఒక్క వ్యక్తికి మేజర్ వాళ్ళందరికి డబ్బులు వస్తుంది. ఇవన్నీ కూడా ఎప్పుడు ఇంకొక తక్కువ ప్రాబ్లం ఏంటంటే ఆ డబ్బులు వస్తే ప్రతి ఒక్కరు కార్డు కూడా వేశారు, మోటార్ రైలు కూడా వేస్తున్నారని. అంటే వచ్చిన ముందు ఖర్చు పెట్టేసి మళ్ళీ పేరు ముందుకు వస్తారు. మరి వేరే లీడర్షిప్ అనేది మీరు వాళ్ళతో కూర్చోబెట్టి మాట్లాడి వచ్చిన డబ్బులు ఎక్కువ సద్వినియోగం చేసుకోవాలి. మిస్యూజ్ చేయకుండా, లేకుంటే రాంగ్ పర్పస్ ఖర్చు పెడితే మళ్ళా ప్రాబ్లమ్స్ వస్తాయి. దిస్ ఈజ్ వేర్ మీరు మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేదంటే ఈ నెలలో మనకంతా కూడా ఇంకొక పక్కన చూసి డెవలప్మెంట్ లో మ్యాక్సిమం వెళ్ళిపోతున్నాం. ఎక్సెప్ట్ R&B రోడ్స్ కూడా ఒక స్టాండర్డ్ చేసేస్తున్నాం. మీరు అనుకున్నట్టు జరిగితే R&B రోడ్స్ లో అవుతాయి. దాంట్లో డెవలప్మెంట్ లో మనం ఖర్చు పెట్టే డబ్బులు కానీ మనం చేసే పనులు కానీ ఎక్కడ లేని విధంగా అర్బన్, రూరల్ అన్ని ఏరియాల్లో మ్యాక్సిమం డెవలప్మెంట్కి వెళ్ళిపోతున్నాం. ఇంకా కొన్ని సమస్యలు ఏవైతే పెండింగ్ ఉన్నాయో ఆ సమస్యలన్నీ మనం ఫైనలైజ్ చేయాలి. ఇంకా మనకు మనం అనుకున్నట్టు కొన్ని జరిగితే మన ఇంటెన్షన్ తో సమానంగా అక్కడుండే అధికార యంత్రాంగం కానీ, గ్రాస్ రూట్ లో ఉండే పార్టీ యంత్రాంగం కానీ మనకు పూర్తిగా సహకరిస్తే తప్ప ఇది సాధ్యం కావు. ఈ రోజు మీరు చూసినప్పుడు ఇక్కడ కొన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. సర్వీస్ అన్ని ఆన్లైన్ లో పెడుతున్నాం. పంచాయతీలో సర్వీస్ ఆన్లైన్ లో పెట్టేస్తున్నాం. మున్సిపాలిటీలో ఆన్లైన్ లో పెడుతున్నాం. ఇంకా కొన్ని డిపార్ట్మెంట్ పోలీసులు కూడా కంప్యూటరైజ్ చేయమని చెప్పాం. అదే మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా ఉంది. ఇక్కడ ఇంకా అక్కడక్కడ కొంతమంది తప్పుడు పనులు చేస్తున్నారు. నేను ముందు కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. మన వెస్ట్ గోదావరి జిల్లా పోయినప్పుడు మేము అడుగుతున్నాం ఈ మధ్యకాలంలో, మీరందరూ ఆనందంగా ఉన్నారా?
ఎందుకంటే మీరు కూడా చూస్తే డబ్బుల మీద అందరూ ఆనందంగా ఉంటారు. ఒకసారి మనకి ఒక హ్యాపీనెస్ ఇండెక్స్ ఒకటి కండక్ట్ చేస్తున్నాం. ఇది యునైటెడ్ నేషన్స్ ఒక హ్యాపీనెస్ ఇండెక్స్ కండక్ట్ చేస్తా ఉంది. ఈ హ్యాపీనెస్ ఇండెక్స్ మీరు చూస్తే 2012 నుంచి వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ తయారు చేస్తున్నారు. ఇది వరల్డ్ 2017కి ఒక రిపోర్ట్ తయారు చేశారు. 155 కంట్రీస్ దీంట్లో పార్టిసిపేట్ చేశారు, చేపించారు. ఇండియా 122 ర్యాంక్ వచ్చింది. అదే 150లో 122. అదే పాకిస్తాన్ 80, భూటాన్ 97, నేపాల్ 99, బంగ్లాదేశ్ 110, శ్రీలంక 120. వీఆర్ వెరీ హ్యాపీ. మనం వచ్చి 74కి వచ్చాం. అంటే మనం దేశంలో చాలా వరకు ముందున్నాం. 122 ప్లేస్ ఆల్ ఇండియా ఉంటే మనం 74కి వచ్చాం. ఇది శుభ పరిణామం. దానికి స్కేలింగ్ కూడా పెట్టుకున్నారు వీళ్ళు. పెట్టుకొని హ్యాపీనెస్ 1:10 పెట్టుకున్నారు. 1:10 పెట్టుకుంటే పాయింట్స్ పెట్టుకుంటే ఆ పాయింట్లో చూస్తే 5.368 మంది ఆంధ్రప్రదేశ్, 5.368 మంది. మిగిలిన దేశాలు కూడా ఆ డీటెయిల్స్ ఉన్నాయి. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే చైనా 5.273 మనకంటే కొంచెం ముందు ఉన్నారు. మంది 5.3 అయితే వాళ్ళు 2 ఉన్నారు. పాకిస్తాన్ 5.269. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు మంది ఆవరేజ్ అయితే శ్రీకాకుళం అందరికంటే హ్యాపీనెస్ ఎక్కువ ఉంది. శ్రీకాకుళంలో 6.414 6.414. డబ్బులు వస్తే అన్హ్యాపీనెస్ స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి కొత్తలు, కుతంత్రాలు, తప్పుడు పనులు, నేరాలు. అక్కడి నుంచి ఇప్పుడు అవసరం లేదు చెప్పింది. మీకు హ్యాపీనెస్ ఉండదు, మీ జీవితంలో కూడా ఉండదు. మీరు ఎట్లా ఉంటారు? తప్పులు చేశారు కాబట్టి అక్కడి నుంచి ఇంకా తప్పులు చేయడం, అడ్డం రావడం, అసెంబ్లీని ఇవన్నీ జరుగుతాయంటే అక్కడే చెప్పాను. అంటే ఏమి చెప్తున్నా? అదే మరి ప్రకాశం వస్తే 4.679. శ్రీకాకుళం తర్వాత హ్యాపీగా ఉండేది వెస్ట్ గోదావరి 6.067, కృష్ణా 5.746, నెల్లూరు 5.720, ఈస్ట్ గోదావరి 5.672, గుంటూరు 5.512, విజయనగరం 5.370, విశాఖపట్నం డబ్బులు ఎక్కువ హ్యాపీనెస్ తక్కువైంది వల్ల 5.053, అనంతపూర్ 4.966, కడప 4.867, కర్నూలు 4.775, చిత్తూరు 4.751, ప్రకాశం 4.679. అన్నింటికంటే హ్యాపీనెస్ ఉంది ప్రకాశం, చిత్తూరు, కర్నూలు, కడప, అనంతపూర్, విశాఖపట్నం. స్టేట్ లెవెల్లో ఆవరేజ్ కంటే బిలో ఉన్నారు. రైల్వే కింద ఉన్నారు. ఆల్ ఇండియా స్టేట్ ఆవరేజ్ కింద ఉన్నారు మీరు. కాబట్టి మీరు కూడా ఇది మాట్లాడాలి. ఎందుకంటే డబ్బులుండే వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారండి. జీవితాన్ని అర్థం చేసుకునే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. తృప్తి అనేది డిఫరెంట్. డబ్బుల మీద వేరే, సాటిస్ఫాక్షన్ వేరే. డబ్బులు ఉండేవారికి ఇంకా డబ్బులు కావాలని, అధికారం ఉండేవారికి ఇంకా అధికారం కావాలని, లేకపోతే ఏదో కొరత, నిత్యం అసంతృప్తి, దీంతో లేనిపోని సమస్యలు పొందించుకోవడం, ఆ తల్లికి లేనిపోని సమస్యలన్నీ వస్తున్నాయి. నేను అందుకే నిన్న కూడా అసెంబ్లీలో చెప్పాను, ఆ అనేదానికి ఎక్కువ ప్రాధాన్యత ఇమ్మని. ఆ అమ్మ ప్రజలు నేర్పించాలి. మనం ఇప్పుడు ఆ ఆంధ్రప్రదేశ్, ఆ అమరావతి, ఆ ఆదాయం, ఆ ఆరోగ్యం, ఆ ఆనందం, ఈ 6 ఆలు ఎవ్రీడే మీరు ఒక్కసారి మననం చేసుకొని ప్రజల కోసం మరి పనిచేయడమే కాకుండా లాస్ట్ వచ్చేది హ్యాపీనెస్ ఉంటారు. హ్యాపీనెస్ లేని లైఫ్ అది లైఫే కాదు. నా లెక్కాలం తృప్తి లేని జీవితం జీవితమే కాదు. నేను అందుకనే చాలాసార్లు మీకు అందరూ చెప్తున్నా. అందుకని ఈ ప్రోగ్రామ్ కూడా పెద్ద ఎత్తున లాంచ్ చేస్తున్నాం. హ్యాపీ సండే చేసుకొచ్చాం. కల్చరల్ ప్రోగ్రామ్స్ ప్రాధాన్యత ఇస్తున్నాం. నేను అందుకే ముందు మిమ్మల్ని అందరినీ 24 గంటలు పనిచేయమన్నాను. కానీ
ఇప్పుడు 24 గంటలు పని చేస్తారు. కుటుంబంలో కొసైపు ఉందండి, అప్పుడే మీ మైండ్ బాగా పని చేస్తాయి, హ్యాపీగా ఉంటాయి. హ్యాపీగా ఉంటే ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది, ప్రొడక్టివిటీ ఎక్కువ ఉంటుంది, పర్ఫార్మెన్స్ బెటర్ గా ఉంటుంది. మీరు ఫ్యామిలీతో లేకపోతే ఇంటికి పోతే గొడవలు పెట్టుకుంటే మీ కోపం నామే చూపిస్తారు కదా, లేకపోతే సమస్యలు పార్టీ మీద ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. అందుకే ఐ వాంట్ టు బి వెరీ క్లియర్, దిస్ ఈజ్ వేర్ వీ హ్యావ్ ఆల్ ఆఫ్ us హ్యాస్ టు వర్క్ ఇట్ అవుట్. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు రెగ్యులేటరీ అన్ని కంట్రోల్ చేయడం, ఇంకొక పక్కన మీరందరూ కూడా కన్సర్న్ అనేది చాలా ఇంపార్టెంట్. రిపీటెడ్గా చెప్తున్నాయి. ఒక్కొక్కసారి చిన్న చిన్న పనులు చేసిన దానివల్ల ప్రజల్లో పెద్ద మన పట్ల ఒక సానుకూలత కానీ, వాళ్ళు కూడా మన పట్ల, మనం వాళ్ళ పట్ల కన్సర్న్ చూపిస్తే వాళ్ళు మన పట్ల కన్సర్న్ చూపిస్తారు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నేను అందుకే కొత్త ప్రోగ్రామ్ లాంచ్ చేయాలనుకుంటున్నా. ప్రజలే ముందు. నేను మేయో హాస్పిటల్లో చేశాను, చాలా బ్యూటిఫుల్ గా చేశాను. 150 years చారిటీ హాస్పిటల్. ఎవరిని అడిగినా ఎంత హ్యాపీగా అట్లా పనిచేసే వాళ్ళు 50,000 మంది పనిచేస్తారు. 50,000 మంది పనిచేస్తారు, హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ పేషెంట్ ఫస్ట్. ఎంత పెద్ద డాక్టర్ అవుతే మెడికల్ ఫిలాసఫీ పేషెంట్ ఫస్ట్. దానిపైన రీసెర్చ్, దానిపైన వర్క్, దానిపైన కోఆర్డినేషన్ అన్ని చేశారు, చాలా బాగా చేశారు. ఇప్పుడు నేను మొన్న చూస్తే మన దగ్గర కొన్ని పనులు హెల్త్ లో వినూత్నమైన కార్యక్రమాలు తీసుకొచ్చాం. ఎవ్రీథింగ్ ఆన్లైన్ పెట్టాం. కానీ ఇంకా సాటిస్ఫాక్షన్ అక్కడ పనిచేసే డాక్టర్లు, నర్సెస్ సరిగా ప్రవర్తించుకోకపోవడం, దానిపైన వచ్చిన వాళ్ళ పట్ల సరిగా వీళ్ళ యొక్క తీరు సరిగా లేకుండా పోవడం, దీనివల్ల మనకు రావాల్సిన ఫలితాలు రావడం లేదు. సాటిస్ఫాక్షన్ లెవెల్ పెరగడం లేదు, కన్సర్న్ లెవెల్ పెరగడం లేదు. ఇది కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. తీసుకుంటే మనకి ఇవన్నీ వస్తాయి. రెండోది, మనం కొన్ని ప్రోగ్రాంలు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఒకసారి పార్టీ పరంగా ఒక డెసిషన్ తీసుకుంటే ఆ డెసిషన్ ని పర్ఫెక్ట్ గా మీరు చూశారు. ఆ మధ్యకాలంలో ఇసుక 750 కోట్లు వచ్చినప్పుడు మనకు ఆ డబ్బులు. కానీ అవి చూసిన తర్వాత దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తా ఉంది కాబట్టి పోతే పోయింది, కరెక్ట్ కాదు, ఫ్రీగా ఇద్దాం అని ఫ్రీగా ఇచ్చాం. ఫ్రీగా ఇచ్చిన తర్వాత మీ అందరికీ బాధ్యత ఉంది. మీ నియోజకవర్గాల పరిధిలో ఈ కార్యక్రమం జయప్రదమైతే మీకు పేరు వస్తుంది. ఇక్కడ ఏ స్థాయిలో కానీ ఎవరైనా సరే కానీ, మన పార్టీ కానీ, అవతరాలు కానీ, లేకపోతే మన మాట ఉండే కానీ తప్పు జరిగితే ఆ తప్పు మీ మీద పడుతుంది, నా మీద పడుతుంది. పార్టీ మీద నా మీద పడుతుంది, మీ మీద వస్తే మీ మీద పడుతుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటివి కొన్ని ఉన్నాయి. ఈ సంవత్సరం మనం చూసాం, విపరీతంగా ఎండలు కాస్తున్నాయి. పార్టీ పరంగా మనం ఒక కార్యక్రమం తీసుకుందాం అనుకున్నాం. ఆ కార్యక్రమంలో చూస్తే ఇమ్మీడియట్ గా ఎక్కడెక్కడ చలివేంద్రాలు పెట్టడం, మాట్లాడడం, కొన్ని పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం, కన్సర్న్ చూపించడం, ఇవన్నీ చూపిస్తే ఒక గుడ్ హ్యూమన్ బీయింగ్. రాజకీయాలు ఎమ్మెల్యే పదవికే కాదు, లేకపోతే మన హోదా కాదు, ప్రజలకు కన్సర్న్ గా మనం ఉన్నాం. ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా పట్టించుకొని సమస్య పరిష్కారం చేస్తున్నామని అనుకుంటే మీకు విపరీతమైనటువంటి ఒక సానుకూలత వస్తుంది. అది కూడా చాలా ఇంపార్టెంట్. నేనైతే ఈ పిడుగుబడి దాని పేరు కూడా నేను కోప్పడ్డాను, వాళ్ళు ప్రజెంటేషన్ చేయమన్నాను. ఆ పిడుగు బట్టి మనం ఇంతకుముందు ఒక యాప్ డెవలప్ చేశాం. ముందే చెప్పగలుగుతా ఉన్నారు, ఇప్పుడే కొద్దిగా వచ్చినవి వర్కౌట్ చేయమన్నాను. ముందే అలర్ట్ చేయగలిగితే అక్కడ చనిపోయే సంఖ్య తగ్గించవచ్చు. అదే మరిగా ఈరోజు మనం ఈ ట్రాన్స్పోర్ట్ లో కానీ ఈ యాక్సిడెంట్ తగ్గించగలిగితే చాలా మంది పొటెన్షియల్ యూత్ ని కాపాడేవా ఇది వస్తుంది. అక్కడ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇలాంటివి మీరు కూడా మాట్లాడడం, ఒక సానుకూలమైన వాతావరణం తీసుకురావడం, ఇవన్నీ కూడా చాలా అవసరం కూడా. నిన్నైతే విజయనగరంలో 3 చనిపోయారు. ఏదైతే సన్ టెంపరేచర్ ఎక్కువై దాంట్లో ఎక్కడికక్కడ పెట్టడం, రెండోది మనం మాట్లాడడం, మనం కూడా వాళ్ళు ఎడ్యుకేట్ చేయడం, ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కానీ, మంచినీళ్ళు కానీ, మజ్జిగ కానీ ఇలాంటివి పెడితే మీరు చేసే పని చిన్న పని కానీ దీనివల్ల విపరీతమైన గుడ్విల్ వస్తుంది, ప్రజల్లో కన్సర్న్ వస్తుంది. అవి కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన
చేసిన పనులు చెప్పడం కూడా. దానివల్ల రెండు లాభాలు ఉన్నాయి, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, పనులు రిపీటెడ్ గా మీరు చెప్తే దీనివల్ల అవేర్నెస్ వచ్చి ప్రజలు ఆ పథకాన్ని ఉపయోగించుకుంటారు. ఈరోజు ఉదాహరణకు మన చంద్రన్న బీమా ఉంది, కొంతమంది కట్టలేదు. వాళ్ళు కట్టేది 10 రూపాయలు పెడితే ఎవరైనా చనిపోతే 5 లక్షల రూపాయలు ఇస్తున్నాం. ఇప్పుడు 5 రూపాయలు కట్టలేదు కాబట్టి అందరికీ 5 లక్షలు ఇస్తే కాబట్టి ఆ ప్రోగ్రాం కూడా ఎవరు పట్టించుకోరు. అందుకే నేను ఏమంటున్నా అంటే, మొన్న కూడా నేను చూసాను, శ్రీనివాస్ గారు 5 లక్షలు ఇస్తామని అనౌన్స్ చేశారు. అనంతపురం ఉందా? ఓకే, ఉంటే గుడ్, లేకపోతే అనుకున్నా. ఓకే, కాబట్టి ఉంది కాబట్టి 5 లక్షలు ఇచ్చాం, నాకు 3 లక్షలు ఇమ్మన్నాం. ఎందుకంటే ఆ 2 లక్షల డిఫరెన్స్ ఉంటే వాళ్ళు తెలిసిన ఆయన 5 లక్షలు ఇచ్చారు, నాకు 3 లక్షలు ఇచ్చారు ఏంటనుకుంటే ఆ 10 రూపాయలు పెడితే మీకు 5 లక్షలు వస్తుంది చెప్పడానికి వస్తుంది, ఒక డిసిప్లిన్ వస్తుంది. ఇంకొక ముగ్గురికి పార్టీ సభ్యత ఉంటే వాళ్ళకి అడిషనల్ 2 లక్షలు వస్తుంది, ఇంకొక 2 లక్షలు వస్తుంది. దిస్ ఇస్ ఎ గుడ్ థింగ్. ఈ విధంగా మనం ఆ ప్రోగ్రామ్ యొక్క రెండోది, ఎంతమంది చంద్రన్న బీమా తీసుకు ఇస్తున్నారు మీరు? నేను ఆ మాస్కింగ్ ఇచ్చిన సంతోషం. రెండోది, గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా వేరియస్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్, ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ పెట్టాం. ఆ ప్రోగ్రామ్స్ లో ఎంతవరకు మీరు అసోసియేట్ అయ్యారు? దుర్హాన్ పెట్టాం ముస్లింస్ కి, ఆ పెళ్లి డబ్బులు తీసుకున్నాం, దాన్ని స్ట్రీమ్ లైన్ చేయాలనుకున్నాం, స్ట్రీమ్ లైన్ చేస్తాం. మీరు పార్టీ కార్యకర్త కానీ, పార్టీ నాయకుడు కానీ, ప్రజాప్రతినిధి కానీ ఏ విధంగా అసోసియేట్ అవుతున్నారు? నేను అది కూడా చర్చించాలనుకుంటున్నాను. ఇప్పుడు కొత్తగా మినిస్టర్స్ అందరూ పార్లమెంట్ ఒకటి పెట్టాం. నేను చెప్పేటప్పుడు కూడా మీరు కూడా ఎమ్మెల్యేలు మీరు కూర్చొని, నేను వెరీ క్లియర్, గవర్నమెంట్ పార్టీ థిన్ లైన్, అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. నేనే పార్టీ ప్రెసిడెంట్, నేనే ముఖ్యమంత్రి. వాట్ ఈస్ ద డిఫరెన్స్? మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, నేను ఆ రోజు పార్టీ అధ్యక్షుడిగా ఉండి ప్రజలకు హామీ ఇచ్చాను, ఒక ఎలక్షన్ మేనిఫెస్టో ఇచ్చాను. ప్రజలు నా మీద నమ్మకం, మన పార్టీ మేనిఫెస్టో పైన నమ్మకంతో మన కోట్లు వేశారు, మీరందరూ ఎమ్మెల్యేలు అయ్యారు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఏదైతే హామీ ఇచ్చామో ఆ హామీని మీ ద్వారా, లెజిస్లేషన్ ద్వారా, అధికార యంత్రాంగం ద్వారా మళ్ళా లాస్ట్ సమయంలో చేసి నెరవేరుస్తున్నాం. మీరు చూస్తే డిఫరెన్స్ నాట్ మ్యాచ్. ఒకే వ్యక్తి, పార్టీ అధ్యక్షుడు నేను, పార్టీ ముఖ్యమంత్రి నేనే. అక్కడ తెలుగుదేశం పార్టీ, ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం. దట్ ఈస్ డిఫరెన్స్ అంతే. ఇక్కడ ప్రభుత్వం, అక్కడ పార్టీ. అక్కడ పార్టీలో మీరు పార్టీకి వస్తున్నారు, ఇక్కడ మళ్ళా అది గుర్తు పెట్టుకోవాలి. మీరు ఎప్పటికప్పుడు ఇది అనలైజ్ చేసుకోవాలి. ఎమ్మెల్యేలు ఉన్నారు, యువర్ దే ఆర్ బోత్ ది ప్లేసెస్. అటు పార్టీలో ఉన్నారు, ఇటు ప్రభుత్వంలో ఉన్నారు. పార్టీ కార్యకర్తలు ఉన్నారు, పార్టీలో ఉంటారు. అదే మరి అధికార యంత్రంలో ఉన్నారు, అధికార యంత్రం గవర్నమెంట్ లో ఉంటారు. వాట్ ఈస్ ది రోల్ ఆఫ్ యూ? అటు పార్టీని, ఇటు గవర్నమెంట్ సమన్వయం చేసే బాధ్యత నాకు ఉంది, మీకు ఉంది. అది మీరు మర్చిపోతున్నారు. మినిస్టర్స్ ఉంది. రేపు పార్టీ కార్యకర్తలు పార్టీకి ఎందుకు పనిచేయాలి? ఆ గౌరవం లేనప్పుడు అతను మీకోసం ఒక మాట చెప్పాలి, ఆ ఊర్లో మేము రోడ్డు ఇప్పిస్తా అన్నాడు, పింఛన్లు ఇప్పిస్తా అన్నాడు, లేకపోతే మంచిగా ఇప్పిస్తా అన్నాడు. ఇప్పుడు ఆ పని జరిగేది ఆయన ద్వారా జరిగితే ఆయన చెప్పుకొని 24 ఓట్లు ఎక్కువగా వేశారు మీకు. వాడు పని అయిపోయింది కాబట్టి మొదలు పెడితే మీ పని వచ్చినప్పుడు ఆయన మొదలు పెడతారు. వదిలిపెట్టి మళ్ళా మామూలు అయిపోతాం. దిస్ ఈజ్ వేర్ ఆల్ ఆఫ్ us has to think. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ మనం మర్చిపోయేలా చేసుకుంటే చాలా సమస్యలు వస్తాయి. అందుకే రెండో విషయం కూడా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సింది, ఇప్పుడు రెండోది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది పార్టీ ఆర్గనైజేషన్. లాస్ట్కి వచ్చే పనికి ఈ నెలంతా మనం ఆర్గనైజేషన్ అంతా కూడా కంప్లీట్ చేసుకోవాలి. పార్టీ ఆర్గనైజేషన్ వచ్చినప్పుడు విలేజ్ కమిటీలు ఇవన్నీ కూడా మేము ఇంకా చాలా కంప్లీట్ చేయాలి. ఇప్పటికి అయింది 11,795 అయినాయి. 16,373కి మేము IVRS ఫైనలైజ్ చేసిన తర్వాత ఎక్కడైతే పబ్లిక్ లో కూడా సాటిస్ఫాక్షన్ లేకపోతే మేము అప్రోచ్ చేయడం లేదు. వెరీ క్లియర్, మీకు ఒక ఐడియా ఉండాలి. పార్టీ వాళ్ళు అడుగుతున్నాం,
పబ్లిక్ అడుగుతున్నాం. దాంట్లో మెజారిటీ పబ్లిక్ పార్టీ యాక్సెప్ట్ చేసుకుని అతను పార్టీ అధ్యక్షుడిగా సెక్రటరీగా పెడుతున్నాం. ఒకవేళ అక్కడ ఏం రాకపోతే మళ్ళా మీకు పంపిస్తున్నాం, ఇంప్రూవ్. లేదా అదర్వైజ్ మనం పెట్టినా లాభం ఉండదు. కనీసం మీరు సెన్సిటైజ్ చేసి పెడితే పర్లేదని, లేకపోతే ఇంకా ఇబ్బందులు వస్తాయి. అదే మరిగా మండలాల పేరు చూస్తే మొత్తం పార్లమెంట్ వైజ్ వాళ్ళు తయారు చేశారు. అది కూడా మీకు పార్లమెంట్ వైజ్ విలేజెస్ ఇవన్నీ కూడా తయారు చేసి అవన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు ఇస్తున్నాం. మండలాలు కూడా కొన్ని అయినా నాకు పెట్టారు ఇక్కడ మనవాళ్ళు, విలేజ్ వరకే పెట్టారు. ఇంకా మండలాలు 900కు ఇంకా నాకు 500 కంప్లీట్ అయినాయి, కానీ ఇంకా 5 వచ్చేలా 5 103 చేశారు. నేను ఎలక్షన్ కమిటీ కూడా కమిషన్ చంద్రబాబు గారు కూడా చెప్తున్నా, మీరు ప్రజలు ఇంతవరకు జరిగింది ఏంటంటే ఎమ్మెల్యే కూర్చొని ఎల్లయ్య పుల్లయ్య పేర్లు రాయేసేవాళ్ళు. కమాన వాడికి అడ్రస్ తెలియకుండా నాకు అడిగితే ఏమైనా కమిటీలో నన్ను రాకేజ్ చెప్పారు సార్ చెప్పలేకుండానే ఉంటాయి అంటే ఎమ్మెల్యే రాసి చేసేవాడు. కనీసం వాళ్ళకు ఇన్ఫార్మ్ చేసేవాళ్ళు కాదు. అనుభవ సంవత్సరాలు చాలా సార్లు నాకు అనుభవం. నేను హోదా తెలిసి నాకు హోదా తెలియసావన్నాడు. పార్టీ రికార్డు జన సైట్లో ఉండే అనుభవ సంస్థ అంటే నాకు ఏదో చెప్పలేదు సరిగ్గానేవాడు. ఇవన్నీ పోవాలి. ప్రజల మనం ఇచ్చిన హోదా అతను పనిచేయడానికి, మనం ఇచ్చే హోదా ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానం పెంచడానికి, ప్రజాభిప్రాయం పెంచడానికి. ఇక్కడి నుంచి రూల్ క్లారిటీ ఇస్తాం, అవన్నీ పర్ఫెక్ట్ గా చేద్దాం. నాకు ఈ కమిటీస్ అన్ని పూర్తి చేయాలి. పార్టీ ఆఫీసర్ కూడా చెప్పాను, ఎవ్రీడే 3-4 hours ఐఎమ్ స్పెండింగ్ నౌ. అదో కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. మంచోళ్ళని అన్ని అధ్యయనం చేస్తున్నాను. మనం గుర్తుపెట్టుకోవాల్సింది అల్టిమేట్ గా దెర్ ఇస్ ఎ బ్యాలెన్స్ బిట్వీన్ పార్టీ అండ్ ఆల్సో పబ్లిక్. రేపు ప్రజలు ఓట్లు వేయకపోతే మనం ఎన్ని మాట్లాడినా లాభం లేదు. పార్టీ ప్రజలు ఓట్లు వేయాలంటే పార్టీ ఫంక్షన్స్ పనిచేయకపోతే ఆ ఓట్ బ్యాంక్ ఉండదు. ఆ ఊళ్ళో ఓటేసేవాళ్ళు లేకపోతే, ఏపీచేవాళ్ళు లేకపోతే మళ్ళా ఇబ్బంది వస్తాయి. ఈ రెండు బ్యాలెన్స్ చేసుకొని ముందుకు పోయాల్సిన అవసరం ఉంది. ఈ రెండు కూడా మీకు గవర్నమెంట్ పార్టీ పర్ఫెక్ట్ గా చేయడం కోసమే నేను పనుల ప్రకారం చేసుకొచ్చాం. పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి ఒక మంత్రి ఇన్ఛార్జ్ పెట్టాం, జిల్లాకు మంత్రి ఇన్ఛార్జ్ ఉన్నారు. మీరు కూర్చొని 95% ఆఫ్ ప్రాబ్లమ్స్ యూ కెన్ సార్ట్ అవుట్. అదే మరిగా మళ్ళా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలి. తప్పులు జరిగాయని చెప్పి ప్రజలు మనం అపార్థం చేసుకుంటే చాలా ఇబ్బందులు వస్తాయి. అల్టిమేట్ గా దట్ ఈజ్ కొలమానం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన వేయాల్సిన అవసరం ఉంది. రేపు ఎల్లుండి మనం ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. మళ్ళీ నాకు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ఉంది. ఈ మంత్ అంతా మనకి టైట్ గా ఉంది. జిల్లా కమిటీ అనుభవ సంవత్సరం ఎన్నికలు అంత లోపల అన్ని అయిపోవాలి. ఈ రోజు నుంచి మీరు ఈ పని మీద ఉండాలి. జిల్లా కమిటీ అనుభవ సంవత్సరం ఎన్నికలు 19వ తారీఖున శ్రీకాకుళం, విశాఖపట్నం, గుంటూరు, కడప, కర్నూలు జరుగుతాయి. 21, 22 తారీఖుల్లో విజయనగరం, ఈస్ట్ గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ప్రకాశం జరుగుతాయి. 23 అనంతపురం, చిత్తూరు. ఈ 2 రోజుల్లో అనంతపురం, చిత్తూరు జరుగుతుంది. కింద మినీ మహానాడు వచ్చి 23వ తారీఖు శ్రీకాకుళం, విశాఖపట్నం, వెస్ట్ గోదావరి, గుంటూరు, నెల్లూరు, కడప జరుగుతుంది. 24వ తారీఖున విజయనగరం, ఈస్ట్ గోదావరి, కృష్ణా, ప్రకాశం, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జరుగుతుంది. అంటే ఇప్పటికి మీరు చేయాల్సింది 19 లోపల మండల కమిటీస్, విలేజ్ కమిటీలు పూర్తి కావాలి. అది అవుతాన్ని 19 నుంచి జిల్లా కమిటీలు పూర్తి కావాలి. 22కి పూర్తి, 23, 24 మినీ మహానాడు జరగాలి. 25, 26 మా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ఉంది. 27, 28, 29 3 రోజులు మళ్ళీ మహానాడు ఉంది విశాఖపట్నంలో. మహానాడు ఇప్పటి నుంచి మనం ఎక్కువ చేసుకోవాలి. విశాఖపట్నంలో మహానాడు ఉంది. వరుసకు అందుకే 22 పెట్టారు. ఇది 22 పెట్టుకోమన్నారు. మీకు 22 పెట్టారు. చిత్తూరు 23. మహానాడు పెట్టుకోండి. మీరు మహానాడు వేసండి. మీరు ఓకే, 5 ఉన్నాయి.
ఇప్పుడు అబ్జర్వర్స్ కూడా పేర్లు పెట్టారు. అవన్నీ నా మీద ఇప్పుడు మనం పంపిస్తపోతుంది. అన్ని చదవాలంటే టైం తక్కువ ఉంది. జిల్లాలకు పంపించేస్తాం. అందరి మెంబర్ కూడా పంపించేసేయండి. దీంట్లో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు ఉంటారు, నాయకుని పేరు ఉంటుంది. అదే మరిగా ఇద్దరు పెట్టాం. మొత్తం 3 మెంబర్ కమిటీ, పార్టీ వాళ్ళిద్దరు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, వీళ్ళు కలిసి మొత్తం ఫైనలైజ్ చేస్తారు. నాకు ఏ కమిటీ అయినా సరే సమర్థులందరినీ ఫిల్టర్ చేయాలి. రేపు మనలో కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రజలు కానీ సరిగా లేకుండా కౌంట్ డౌన్ స్టాప్ అయిపోయింది. ఇంకా 2 రోజులే. మీకు కూడా టైం కూడా ఈ సంవత్సరం క్రూషియల్, మీకు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది. రేపు నేను అందరినీ మళ్ళా IVRS కూడా రన్ చేస్తాను. నాకు నా పేరు కూడా నేను రన్ చేసుకుంటున్నా. నాకు నా వెనకాల కూడా చాలా మంది ఉంటారు, పనిచేశారు. కింద వాళ్ళు తప్పు చేసినా అది నా మిత్రం పడుతుంది. చిన్న గొడవ నా మిత్రం పడుతూ ఉంటుంది. దట్ ఆల్సో ఐఎమ్ కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్ నా. కాబట్టి మీరు అది నేను 4-5 సోర్సెస్ ద్వారా ఇన్ఫర్మేషన్ తెప్పించినప్పుడు మీరు కూడా ఇప్పటి నుంచి కానీ నిర్లక్ష్యం చేయకుండా నర్చరింగ్ దాన్ని పర్ఫెక్ట్ గా కాన్స్టిట్యూషన్ జరిగితే మీకు ఏ ఇబ్బంది రాదు. ఇప్పుడు 175 నియోజకవర్గం వేస్తాం, 225 వస్తే 225 వేస్తాం. ఎక్కడన్నా ఫెయిల్ అయితే లీడర్షిప్ వల్ల ఫెయిల్ కావాలి, లేకుంటే మనం ఓవర్ లుక్ అయ్యి లేకపోతే పర్వాలేదు లేని ధీమాత ఫెయిల్ అయితే తప్ప దానికి ఫెయిల్ అయ్యే సమస్య లేదు. నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్. ఇప్పటికైనా కొన్ని రిపోర్ట్లు కూడా ఇచ్చాను. 3 నెలలకు ఒకసారి అలర్ట్ చేస్తున్నా అందరినీ. మేము కూడా ఇప్పటి నుంచి పార్లమెంట్ మెంబర్స్, పార్లమెంట్ పార్టీ కూడా ఒక మంత్రిని పెట్టాం. ఆయన కూడా నెలకు 7 రోజులు కంపల్సరీగా ఆ పార్లమెంట్ తిరగాలి. పార్లమెంట్ మినిస్టర్స్ కి 7 రోజులు అక్కడ తిరగడం, ఆయన కాన్స్టిట్యూషన్ చూసుకోవడం, డిపార్ట్మెంట్ చూసుకోవడం, జిల్లా ఇన్ఛార్జ్ చూసుకోవడం. అదే మరి మళ్ళీ ఆ నేటివ్ డిస్ట్రిక్ట్ లో కూడా ఉన్నప్పుడు అక్కడ ఉండే వాళ్ళని స్ట్రెంగ్తన్ చేయడం, ఎక్కడా కాంట్రవర్సీ ఉండకూడదనే ఉద్దేశంతో ఇవన్నీ మనం చేసుకున్నాం. కాబట్టి మన నెలంతా మీకు టైట్ గా ఉంటుంది. మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాం, మీ కాన్స్టిట్యున్సీలో కూడా నేను మెజర్ చేస్తాను గ్రౌండ్ వాటర్ ఎంత ఉందో. గ్రౌండ్ వాటర్ పెట్టుకుని మీరే బాధ్యులు. మీకు డబ్బులు ఇచ్చిన తర్వాత పెట్టండి అని మాత్రం మారుతుంది. బాధ్యత తీసుకోవాలని నాకు సంబంధం అయితే కుదరదు. బాధ్యత, పెత్తనం, గౌరవం అన్ని కలిసే. అవి ఒకవేళ మీకు అవగాహన తక్కువ అయితే చెప్పండి. మళ్ళా ఒకసారి కూర్చున్నా ఏం చేయాలో డిస్కస్ చేసుకున్నాం, వర్క్ షాపులు పెట్టుకుందాం, బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ పెట్టుకుందాం, ప్రిపేర్ అవుదాం. శాశ్వతంగా మీకు మంచి పేరు రావాలని నేను కోరుకుంటున్నాను. కాదు మాకు చెడ్డ పేరు వచ్చిన పర్వాలేదు పెట్టినామంటే అంటే కుదరదు. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దట్. మీకు హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వడానికి, ఫండ్స్ ఇవ్వడానికి, మీ గౌరవాన్ని పెట్టడానికి ఎదురుతుంది మీ అబ్జెక్షన్. ఇదంతా ఒక ఎత్తు అయితే సాఫ్ట్ స్కిల్స్ ఇంకొక ఎత్తు. పనులు చేస్తే ఎన్ని ఓట్లు వస్తాయో దానికంటే ఒక 30% ఓట్లు మీ నాయకత్వంతో, మీ ప్రవర్తనతో, మీ పబ్లిక్ దీంతోనే వస్తాయి. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మీ బాడీ లాంగ్వేజ్ మొదలుకొని, మీరు మాట్లాడే విధానం మొదలుకొని, మీరు ప్రజలతో ఉండే విధానం మొదలుకొని, మీ మీద ప్రజలకు వచ్చే అభిప్రాయం కూడా పర్సెప్షన్. ఆల్వేస్ పర్సెప్షన్ గుర్తుపెట్టుకోవాలి. పర్సెప్షన్ టు స్టార్ట్ విత్, ఇట్ ఇస్ నాట్ ఏ రియాలిటీ, ఇట్ ఇస్ ఎ పర్సెప్షన్. Perception over a period of time, reality, if you won't correct, if you won't improve further. కాబట్టి మళ్ళీ కూడా వర్కౌట్ చేయమని మళ్ళందరూ వేస్తున్నా. ఎందుకంటే మళ్ళా మనకు కౌన్సిల్ ఉంది. ఎంత టైం ఎంత 10 అయింది. కూర్చోదు. ఈ 9 వరకు వచ్చింది. మీరు దాన్ని తొందరపడిపోతున్నా. వీళ్ళకందరూ రొటీన్ అలవాటు అయిపోయి జనార్దన్ వీళ్ళందరికీ పార్టీ లో కూడా. అందుకే ఆ రొటీన్ అలవాటు అయిపోతే మెకానికల్ అయిపోయారు. ఎంతో ఇంకా మోటివేషన్, స్పిరిటెడ్ గా వెళ్ళిపోయినాయి. కాబట్టి ఇప్పుడు దీని మీద చెప్పండి. హాఫ్ అన్ అవర్ టైం ఉంది. యూ కెన్ రియాక్ట్ నౌ. మీరు వెళ్ళిపోవచ్చు, మీడియా వెళ్ళిపోవచ్చు, గౌరవం వెళ్ళిపోవచ్చు, బయట పంపించకుండా.